ఓం శ్రీ సాయిరామ్. మనం లెండి తోట వెళ్తుంటాం. లెండి తోటలో కొన్ని సమాధులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బాబా అంకిత భక్తులైన ముక్తారాం, అమీదాస్ మొహతా సమాధులుంటాయి. అమీదాస్ మొహతా గురించి మీకు తెలుసా? అమీదాస్ మొహతా ధనికుడు, అంతేకాకుండా విద్యాపారంగతుడు. ఇతని షిరిడీలో ఒక బస అద్దెకు తీసుకొని నెలల తరబడి షిరిడీ సాయి చెంతన ఉండేవాడు. అసంఖ్యాక లీలలు సాయి లీలను తను కనులారా గాంచిన అతను ముగ్ధుడైపోయి తాను స్వయంగా రచయిత కావటం వల్ల అనేక గ్రంథాలు రచించి ముద్రించాడండి గుజరాతీ భాషలో. బహుశా ఇతనే బాబాపై గ్రంథములు రచించిన ప్రప్రథమ రచయిత కావచ్చు. ఇతను 1910కు పూర్వమే ఈ గ్రంథములు రచించి ముద్రించాడు. ఈ వనంలో లెండి వనంలో ఇంకొకరి సమాధి ఉంది. అది ఎవరిదయ్యా అంటే ముక్తారాం. ఇతను కూడా ధనికుడే. బాబా దివ్యత్వాన్ని ముగ్ధుడై భక్తాగ్రేసుడు అతని కుటుంబాన్ని త్యజించి షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఇతను నిరంతరం సాయినామం చేస్తూ తన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బాబా సమాధి చెందిన 3 మాసాల్లోనే అనారోగ్యంతో జనవరి 1919లో సాయి పాద సన్నిధికి చెందాడు. అట్లా బాబా గారిని అనుసరించిన భక్తులు ఇద్దరూ లెండి వనంలోనే సమాధులు మనకు కనిపించడం విశేషం సుమండి. వారిని దర్శించినప్పుడు వారి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ